హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన పాలిటీ క్లాసులో భాగంగా కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు తెలుసుకుందాం. మొదటి ప్రశ్న, ప్రస్తుతం రాజ్యాంగంలో ఉన్న ప్రాథమిక విధులు ఎన్ని? మొదట ప్రాథమిక విధులు 51A ఉంటాయి అన్నమాట. ఇది 4th భాగంలో ఉంది. మన కాన్స్టిట్యూషన్లో 4వ భాగంలో ఆర్టికల్ 51A అన్నమాట ప్రాథమిక విధుల గురించి తెలుపుతుంది. మొదట దీన్ని 10 ఉన్నాయన్నమాట. అయితే 2002 86వ రాజ్యాంగ సవరణ ద్వారా 51Kని కూడా చేర్చారు. ఈ 51K ఏం తెలుపుతుందంటే 0 to 6 సంవత్సరాల మధ్య ఉన్న పిల్లలకు తల్లిదండ్రులు లేదా సంరక్షకులు పిల్లల సంరక్షణ మరియు వారికి విద్యను అందించడం వాళ్ళ బాధ్యత అన్నమాట. రెండోది, ఏ కమిటీ సిఫారసుల మేరకు ప్రాథమిక విధులను రాజ్యాంగంలో చేర్చారు? కరెక్ట్ ఆన్సర్ ఇది ఆప్షన్ డి. గ్రామ పంచాయతీల ఏర్పాటును సూచిస్తున్న ఆర్టికల్ ఏది? ఆర్టికల్ 44 అన్నమాట. ఇది ఆదేశ సూత్రాల్లో ఉంటుంది అన్నమాట, గాంధీ నియమాల్లో ఉంటుంది. 4వ ప్రశ్న, ఆదేశ సూత్రాల లక్ష్యం ఏమిటి? ఆప్షన్ ఏ సంక్షేమ రాజ్య స్థాపనం, ఆప్షన్ బి ఆర్థిక సాంఘిక ప్రజాస్వామ్య సాధనం, ఆప్షన్ సి భారతదేశాన్ని ఒక ఆదర్శ రాజ్యాంగం నిర్మించడం, ఆప్షన్ డి పైవన్నీ. కరెక్ట్ ఆన్సర్ ఏ ఆప్షన్ డి పైవన్నీ. 5th క్వశ్చన్, ఆదేశ సూత్రాల అమలు కోసం ప్రాథమిక హక్కులను పరిమితం చేయకూడదని సుప్రీంకోర్టు ఏ కేసులకు చెప్పింది? కరెక్ట్ ఆన్సర్ కేశవానంద భారతి కేసు. ప్రభుత్వ పాలనకు పాటించాల్సిన ముఖ్యమైన అంశాలు ఆదేశ సూత్రాలు. ప్రాథమిక విధుల కోసం రాజ్యాంగంలో ప్రత్యేక అధ్యాయం ఉండాలని సూచించిన సంఘం కాదు, కమిటీ. స్వరం